సెషన్కు స్వాగతం. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. అన్నం, చపాతీ, పండ్లు, ధాన్యాలు, పాలు మరియు మాంసం వంటి ఆహార పదార్థాలను మనందరం ప్రతిరోజు తీసుకుంటాం. కానీ మానవులు ఆహారాన్ని ఎలా కనుగొన్నారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఆహారాన్ని పండించక ముందు మానవులు ప్రకృతి నుండి తినదగిన ఉత్పత్తులను సేకరించేవారని మీకు తెలుసా? ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలోని ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు అనే పాఠం నుండి ఆహారాన్ని సేకరించడం నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే వరకు మనం ఎలా పరిణామం చెందామో అర్థం చేసుకోవడానికి ఈ చరిత్రను పరిశీలిద్దాం. అభ్యాస ఫలితాలు. సెషన్ ముగిసే సమయానికి మీరు వీటిని గూర్చి తెలుసుకుంటారు. ఆది మానవుల సంచార జీవితం, ఆహార సేకరణ మరియు నిప్పు వినియోగం గురించి, ఆది మానవులు రాతి పనిముట్లను ఎలా ఉపయోగించారు, వ్యవసాయం క్రమంగా తొలి నాగరికతకు ఎలా దారితీసింది. కీలక పదాలు: వేటగాళ్ళు, వేటాడటం మరియు అడవి నుండి ఉత్పత్తులను సేకరించడంపై ఆధారపడిన ప్రజలు. నియోలిథిక్, కొత్త రాతి యుగం. పశువుల పెంపకందారులు, జంతువులను పెంచేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు, మానవ అవశేషాలు మరియు కళాఖండాలను త్రవ్వటం ద్వారా మానవ చరిత్రను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు. స్థిర జీవనం, ఒకే చోట శాశ్వతంగా జీవించటం. పెంపకం, ప్రజలు మొక్కలు మరియు జంతువులను పెంచే ప్రక్రియ. భావన పటాన్ని తనిఖీ చేయండి. ఆది మానవులు ఆహార సేకరణ మరియు వేటాడటం. వేల సంవత్సరాల క్రితం ఉపఖండంలో నివసించిన ప్రజలను వేటగాళ్ళు అని పిలిచేవారు. తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకునేవారు అనే దాని నుండి వేటగాడు అనే పేరు వచ్చింది. వారు అడవులలో సహజంగా పెరిగే పండ్లు, తినదగిన వేర్లు మరియు దుంపలు, కాయలు, ఆకులు, తేనె మరియు అడవి ధాన్యాలను సేకరించారు. వారు జంతువులను మరియు పక్షులను వేటాడేవారు, చేపలను పట్టుకున్నారు మరియు ఆహారం కోసం గుడ్లు సేకరించారు. ఆహారాన్ని వేటాడటం మరియు సేకరించటం సులభం కాదు. మొక్కలు మరియు ఉత్పత్తులను సేకరించేందుకు మీరు ఏ మొక్కలు లేదా మొక్కల యొక్క ఏ భాగాలను తినవచ్చో తెలుసుకోవాలి. సంచార జీవనం. వేటగాళ్ళు చిన్న సమాజాలలో నివసించారు. వారు గుహలలో లేదా చెట్ల నీడలు లేదా రాతి నీడల క్రింద నివసించేవారు. ఆహారం కోసం వారు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లేవారు. అలాంటి వారిని దేశ దిమ్మరులు అంటారు. పురుషులు, మహిళలు మరియు పిల్లలు వేటలో మరియు ఆహార సేకరణలో పాల్గొనేవారు. వారు సమూహంతో ఆహారాన్ని పంచుకునేవారు. వారు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారటానికి బలవంతం చేసిన కారణాలు తెలియచేయండి.
వేటగాళ్లు సంచార జీవనాన్ని గడిపేవారు. వారు ఒక నిర్దిష్ట ప్రదేశంలోని మొక్కలు మరియు జంతువుల నుండి లభించే అన్ని ఆహార పదార్థాలను తినేవారు. ఆ తరువాత వారు ఆహారం కోసం మరొక ప్రదేశానికి వెళ్ళేవారు. సాధారణంగా జంతువులు వివిధ కారణాల వల్ల ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటాయి మరియు దీని వలన వేట కోసం వేటగాళ్లు కూడా వాటితో పాటు వెళ్ళేవారు. మొక్కలు, చెట్లు వివిధ కాలాల్లో పండ్లను ఇవ్వడంతో ప్రజలు ఆహారం మరియు మనుగడ కోసం వెతుకుతూ ఋతువులతో పాటు వారు కూడా కదలవలసి వచ్చింది. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలి వెళ్ళడానికి మరో కారణం నీరు, సరస్సులు, చెరువులు, వాగులు మొదలైనవి కారణం. చాలా నీటి వనరులు వేసవిలో ఎండిపోతాయి. అందువల్ల ప్రజలు ఎండాకాలంలో నీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు. నిప్పు గురించి తెలుసుకోవడం. వేటగాళ్లు నిప్పును కనుగొన్నారు. బహుశా వారు 2 రాళ్లను కొట్టి మంటలు సృష్టించారు. ఇది వారి ఆహారాన్ని వండటానికి అవకాశం కల్పించింది. ఆహారం కాల్చటంతో అది మెత్తగా మరియు సురక్షితంగా తినటానికి వీలైంది. ఇది వండిన ఆహారానికి నాంది పలికింది. వారు అడవి జంతువులను దూరంగా ఉంచటానికి గుహలలో వెలుతురు కోసం మరియు కలపను గట్టిపరచడానికి నిప్పును ఉపయోగించారు. ఆ వ్యక్తుల గురించి మనకు ఎలా తెలుసు? కనుగొనబడిన కొన్ని సాధనాల నుండి వేటగాళ్ల గురించి మనకు తెలిసింది. వారు రాయి, చెక్క మరియు ఎముకలతో తయారు చేసిన అనేక రకాల పనిముట్లను ఉపయోగించారు. జంతువుల చర్మాలను తీసేందుకు మరియు వాటిని శుభ్రం చేయటానికి వారు ఆ పనిముట్లను ఉపయోగించారు. జంతువుల మాంసం మరియు ఎముకలను ముక్కలు చేయడానికి వారు రాతి పనిముట్లను ఉపయోగించారు. వారు ఈ ఉపకరణలతో తినదగిన దుంపలు మరియు మూలాల కోసం మట్టిని తవ్వారు. వారు వేట కోసం ఈటెలు మరియు బాణాలను తయారు చేసుకున్నారు. ఈ సాధనాలతో వారు జంతువులను సులభంగా వేటాడేవారు. జంతువుల ఎముకలు, రాతి పనిముట్లు, ముఖ్యంగా చిన్న రాతి పనిముట్లు మరియు ఎముకలతో చేసిన సాధనాలు కూడా వాటిలో గుర్తించబడ్డాయి. చిత్రకళ. వేటగాళ్లు గుహలు లేదా రాతి స్థావరాల్లో నివసించేవారు. వారు రాళ్ల ఉపరితలంపై మానవులు, జంతువులు మరియు వేట దృశ్యాలను చిత్రించారు. రంగులను తయారు చేయటానికి వారు వివిధ రంగు రాళ్లను మెత్తగా పిండి చేసి మరియు జంతువుల కొవ్వుతో కలిపేవారు. వారు రాళ్లపై చిత్రాలను వేయడానికి వెదురు కొంచెలను ఉపయోగించారు. చాలా కాలం పాటు ప్రజలు వేటగాళ్లుగా తమ జీవితాన్ని గడిపారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు రైతులుగా మరియు పశువుల కాపర్లుగా ఎలా మారారో అధ్యయనం చేద్దాం మరియు ఆ మార్పుకు కారణాలను తెలుసుకుందాం. వ్యవసాయం మరియు పశువుల పెంపకానికి మార్పు చెందుట. 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచం వేడెక్కడం ప్రారంభమైంది. దీనిని మానవులకు గొప్ప అభివృద్ధి కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో మానవులు ఆహారాన్ని సేకరించే దశ నుండి పెంపకందారులుగా పరిణామం చెందారు. ఈ వాతావరణ మార్పు మొక్కలు, చెట్లు, గడ్డి భూములు మరియు మొత్తం పచ్చదనం పెరుగుదలకు దారితీసింది. మరోవైపు గడ్డిపై ఆధారపడిన గేదెలు, ఎద్దులు, గొర్రెలు,
మేకలు, జింకలు మొదలైన జంతువులు పెరగటం మొదలైంది. మనిషి ఆ జంతువులను మచ్చిక చేసేవాడు. మొక్కల పెంపకం. పచ్చదనం పెరిగే కొద్దీ తినదగిన మొక్కలు ఉన్న ప్రదేశాలను ప్రజలు గమనించటం ప్రారంభించారు. విత్తనాలు పగిలిపోవటం, కాండాలు విరిగి నేలపై పడి వాటి నుండి కొత్త మొక్కలు మొలకెత్తే విధానాన్ని వారు గమనించారు. ఈ క్రమమైన ప్రక్రియ మనిషికి కావలసిన విత్తనాలను నాటడం మరియు ఆహారం కోసం వాటిని పెంచడానికి దారితీసింది. ఇది వ్యవసాయానికి నాంది పలికింది. వారు వరి, గోధుమలు, బార్లీ, కందులు, పచ్చిమిర్చి, మినుములు మొదలైన వివిధ పంటలను పండించారు. జంతువుల పెంపకం. క్రమేణా మనిషి పంటలు పండించే ప్రదేశాలకు జంతువులు గడ్డి మేయడానికి రావడం ప్రారంభించాయి. మనుషులు జంతువులకు ఆహారాన్ని వదిలి వాటిని ఆకర్షించారు. సాపేక్షంగా సున్నితమైన జంతువులు సంతానోత్పత్తి కోసం ఎంపిక చేయబడ్డాయి. గొర్రెలు, మేకలు, గేదెలు, ఎద్దులు మరియు పందులు వంటి జంతువులు మందలుగా నివసిస్తాయి మరియు వాటిలో ఎక్కువ భాగం గడ్డిని తినేవి. ఈ జంతువులు పాలు మరియు మాంసాన్ని అందించాయి మరియు కొన్ని బరువులను కూడా మోస్తాయి. ప్రజలు ఆ జంతువులను అడవి జంతువుల నుండి రక్షించారు. ఈ విధంగా వారు పశువుల కాపర్లుగా మారారు. స్థిర జీవనం వైపు. ప్రజలు వ్యవసాయం చేయడం ప్రారంభించినప్పుడు విత్తనాలు పెరగడానికి కొంత సమయం పడుతుందని వారు గ్రహించారు. రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలు కూడా పట్టేవి. దీంతో మొక్కలు నాటి వాటిని సంరక్షించడం, వాటికి నీళ్లు పోయటం, పక్షులు, జంతువుల బారి నుండి కాపాడటం కోసం ప్రజలు ఎక్కువ కాలం అవి పెరిగే ప్రదేశంలో ఉండాల్సి వచ్చేది. ధాన్యం పక్వానికి వచ్చే వరకు ఇలా వేచి ఉండాల్సి వచ్చేది. ఆ తరువాత ధాన్యాన్ని ఆహారంగా మరియు విత్తనాలుగా భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి జాగ్రత్తగా నిల్వ చేశారు. ఆదిమానవులు ధాన్యాన్ని నిల్వ చేయటానికి పెద్ద మట్టి కుండలు లేదా నేసిన బుట్టలను లేదా భూమిలో తవ్విన గోతులను ఉపయోగించారు. జంతువులు పాలు, మాంసం మరియు ఇతర పాల ఉత్పత్తులను అందించాయి. ఈ కారణాల వల్ల ప్రజలు ఎక్కువ కాలం సౌకర్యవంతమైన ప్రదేశాలలో స్థిరపడటం ప్రారంభించారు. రైతులు మరియు పశువుల కాపర్లు గుడిసెలు లేదా మట్టి మరియు గడ్డితో చేసిన ఇళ్లలో నివసించేవారు. కొన్ని చోట్ల ప్రజలు ఇంటి లోపల మరియు వెలుపల కొన్ని వంట పనిముట్లతో పాటు భూమిని తవ్వి మెట్లతో ఇళ్లను నిర్మించుకున్నారు. ఇవి చల్లని వాతావరణంలో లేదా వర్షం సమయంలో వారికి ఆశ్రయం కల్పించి ఉండవచ్చు. వ్యవసాయదారులు, పశువుల కాపర్లు ఉపయోగించే రాతి పనిముట్లు. ప్రారంభంలో రైతులకు చెట్లను నరికి అడవులను తొలగించాల్సిన అవసరం ఉండేది. వారు కొత్త రకాల రాతి పనిముట్లను అభివృద్ధి చేశారు. వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు నియోలిథిక్ రాతి పనిముట్లు అని పిలుస్తారు. రాళ్లపై గొడ్డలి వంటి అంచుని ఇవ్వడానికి సరైన రాళ్లను ప్రారంభంలోని రైతులు ఎంచుకున్నారు. ఈ గొడ్డలిని చెట్లను నరికివేయడానికి ఉపయోగించేవారు. ప్రారంభ దశలో ఈ వ్యవసాయం యొక్క కాలాన్ని నియోలిథిక్ కాలం అంటారు.
ధాన్యం మరియు ఇతర మొక్కల ఉత్పత్తులను పిండి చేయటానికి రోళ్ళు మరియు రోకళ్లను ఉపయోగించబడ్డాయి. చాలా మట్టి కుండలు తవ్వకాలలో దొరికాయి. ఈ మట్టి కుండలను బహుశా వంట చేయటానికి మరియు ఆహార ధాన్యాలను నిల్వ చేయటానికి ఉపయోగించారు. కాబట్టి వేట మరియు ఆహార సేకరణ నుండి వ్యవసాయం మరియు పశువుల పెంపకానికి మారటం మానవులకు పెద్ద మార్పు. ఆహారం మరియు ఆశ్రయం యొక్క మరింత స్థిరమైన వనరులను కనుగొనవలసిన అవసరం ద్వారా ఈ మార్పులు సంభవించాయి. ధన్యవాదాలు.